వెల్కమ్ టు కేఎస్ఎస్ బ్లాగ్స్. ఈరోజు మనం షీర్ కుర్మా చేసుకుందాం. ఫస్ట్గా ప్యాన్ పెట్టుకుందాం, స్టవ్ ఆన్ చేసుకుందాం. అందులో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుందాం. నెయ్యి మెల్ట్ అయిన తర్వాత మనం నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని అందులో యాడ్ చేసుకుందాం. కాజు, బాదం, షిరోంజి యాడ్ చేస్తున్నా. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ మన షీర్ కుర్మాకి. కర్బూజా గింజలు, కిస్మిస్ ఆప్షనల్, మీ ఇష్టం, వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. ఇవన్నీ బాగా రోస్ట్ చేసుకుందాం. అవన్నీ బ్రౌన్ కలర్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ ఒక బౌల్లోకి తీసుకుందాం. అదే ప్యాన్లో మళ్ళీ కొద్దిగా గీ యాడ్ చేస్తున్నాం. గీ మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు మనం సేమియా యాడ్ చేసుకుందాం. ఇది నార్మల్గా షాప్స్లో దొరికే సేమియా కాదు, దీన్ని సేవయ్య అంటారు. ఇది రంజాన్ సీజన్లోనే దొరుకుతుంది. దీన్ని మనం ఆల్రెడీ రోస్టెడ్ తీసుకున్నాం కాబట్టి ఎక్కువసేపు రోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో 2 minutes అలా గీలో ఫ్రై చేద్దాం. టూ మినిట్స్ తర్వాత దాన్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు అడుగు మందంగా ఉన్న బౌల్ తీసుకొని అందులో 2 cups మిల్క్ యాడ్ చేసుకుందాం. మిల్క్ అడుగంటకుండా దాన్ని 5 minutes వరకు తిప్పుతూ ఉండాలి, ఒకసారి పొంగే వరకు. మిల్క్ ఒకసారి పొంగిన తర్వాత ఫుల్ ఫ్యాట్ మిల్క్ని యాడ్ చేస్తున్నాం. కండెన్స్డ్ మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ స్టెప్లో మీరు. బాగా మిక్స్ చేసిన తర్వాత కన్సిస్టెన్సీ మారుతుంది. కన్సిస్టెన్సీ మారిన తర్వాత ఇప్పుడు మనం అందులో యాలకుల పొడి యాడ్ చేసుకుందాం. పైన తొక్క తీసేసి ఓన్లీ సీడ్స్ వరకే గ్రైండ్ చేసి వేసుకుంటున్నాం. అదే టైంలో షుగర్ కూడా యాడ్ చేసేద్దాం. 1 cup షుగర్ యాడ్ చేశాను. ఇందాక వేగించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ మిల్క్ మిక్చర్లో వేసేద్దాం. కన్సిస్టెన్సీ థిక్గా అనిపించే వరకు మనం దీన్ని కలుపుతూ ఉండాలి. ఇప్పుడు లాస్ట్ స్టెప్ వచ్చేసి మన సేవయాన్ని అందులో యాడ్ చేయడం. ఇది యాడ్ చేసిన తర్వాత ఎక్కువసేపు స్టవ్ మీద పెట్టి ఉంచకూడదు, ఎందుకంటే అది హల్వా కన్సిస్టెన్సీ అవుతుంది. కాబట్టి మనం 1 or 2 minutes వరకు పెట్టి కలిపేసుకొని దింపేసుకోవడమే. సో మన షీర్ కుర్మా రెడీ అయిపోయింది. సర్వ్ చేసేసుకుందాం.